2 మసాలా పదార్థాలు. ఈ మసాలా పదార్థాలతో బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు. ప్రపంచవ్యాప్తంగా వీటికి విపరీతమైన డిమాండ్. మొక్క నాటిన 6 ఏళ్ల తరువాత దిగుబడి. ఈ పంట సాగుకు గవర్నమెంట్ నుంచి సబ్సిడీ కూడా వస్తుంది. ఖర్చులన్నీ పోను ఏడాదికి 7 లక్షల రూపాయల నికర ఆదాయం. భారతదేశంలో పండే మసాలా పదార్థాలకు ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్ ఉంది. ఎందుకంటే ఇక్కడ క్వాలిటీ మరియు టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి. లవంగం ఒక పువ్వు మొగ్గ, దాల్చిన చెక్క ఒక చెట్టు బెరడు, కుంకుమ పువ్వు ఒక పువ్వు యొక్క కేసరం, ఇవన్నీ సుగంధ ద్రవ్యాలే. ఇవన్నీ ఒక్కో చెట్టు లేదా ఒక్కో మొక్క నుంచి వచ్చినవి. జాజికాయ, జాపత్రి ఇవి మనందరికీ బాగా తెలిసిన పేర్లు. వీటిని మసాలా పదార్థాలుగా చాలా ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ 2 విభిన్నమైన సుగంధ ద్రవ్యాలే, కానీ ఈ 2 ఒకే చెట్టు నుంచి వస్తాయని మీకు తెలుసా? అవును, ఈ 2 రకాల మసాలా పదార్థాలు ఒకే చెట్టు నుంచి వస్తాయి. ఒకటి కాయలాగా ఉంటుంది, అది వచ్చేసి జాజికాయ. ఇంకా దాని చుట్టూ పువ్వులాగా ఉంటుంది రెడ్ కలర్ లో, అది జాపత్రి. సో వేరు వేరు పేర్లున్న 2 మసాలా ద్రవ్యాలను ఇచ్చే చెట్టు ప్రపంచంలో ఇదొక్కటే. అయితే ఈ జాజికాయ పంటను 1 ఎకరంలో సాగు చేసి సంవత్సరానికి 7 లక్షల రూపాయల నికర ఆదాయం పొందవచ్చు. ఏంటి ఆశ్చర్యపోతున్నారా? నిజమేనండి. కాకపోతే మీ అందరికీ ఒక డౌట్ ఉంటుంది. అదేంటంటే అసలు ఈ జాజికాయ, జాపత్రి వల్ల ఉపయోగాలేంటి? ఈ పంట సాగుకు మన నేలలు అనుకూలంగా ఉంటాయా? అసలు ఎలాంటి రకమైన నేలలు కావాలి? వాతావరణం మరియు ఉష్ణోగ్రతలు ఎలా ఉండాలి? ఎటువంటి రకమైన నేలలు కావాలి? ఎంత దిగుబడి వస్తుంది? ఆదాయం ఎంత వస్తుంది? మార్కెటింగ్ ఎలా చేయాలి? సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని నేను ఈ వీడియోలో మీకు తెలియజేయబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ లోనికి వెళ్ళిపోదాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్. నేను మీ శిరీష కందుల. ముందుగా మనం ఈ జాజికాయ, జాపత్రి వల్ల కలిగే ఉపయోగాలు, ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ది జాజికాయ. జాజికాయ వల్ల మానవ ఆరోగ్యానికి చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. అందులో నేను ఒక చిన్న టిప్ చెప్తాను, చూడండి. ఖాళీ కడుపుతో జాజికాయ నీటిని తాగితే కొన్ని రకాల రోగాలు ఇట్టే పరారైపోతాయి. అవేంటంటే జాజికాయలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. ఇవి కడుపు సమస్యల నుండి ఉపశమనం పొందడంలో, ఇంకా జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో చాలా సహాయపడతాయి. అంతేకాదండి, జాజికాయ నీటిని క్రమం తప్పకుండా తీసుకోవటం వల్ల మలబద్ధకం, యాసిడిటీ వంటి లక్షణాలు కూడా ఇట్టే తొలగిపోతాయి. ఇంకా ముఖ్యంగా అందరూ సఫర్ అయ్యేది తలనొప్పితో. సో ఈ తలనొప్పి, మైగ్రేన్ వంటి వాటి నుంచి కూడా ఈ జాజికాయ నీళ్లు మిమ్మల్ని కాపాడుతుంది. ఇది నేను చెప్తున్న మాట కాదండి, ఆల్రెడీ డాక్టర్స్ చేత ప్రూవ్ చేయబడినది. ఇంకా ఈ జాజికాయలో రోగ నిరోధక శక్తిని పెంచే తత్వం ఎక్కువగా ఉంటుంది. ఈ జాజికాయను చర్మానికి ఉపయోగించడం వల్ల, అంటే ఫేస్ కి కూడా అప్లై చేసుకోవచ్చు. దీని వల్ల ఏం జరుగుతుందంటే చర్మం శుభ్రంగా ఉంటుంది. అంతేకాదు మొటిమలు, ఇతర చర్మ సమస్యలను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. ఇకపోతే రెండవది జాపత్రి. ఎరుపు నుంచి నారింజ రంగులో ఉండే ఈ జాపత్రిని జావిత్రి అని కూడా అంటారు. ఈ జాపత్రికి జలుబు, దగ్గు, ఆస్తమా వంటి వైరస్లతో పోరాడే గుణం ఉండడంతో దీన్ని ఆయా టానిక్ల్లో వాడతారు. ఇది బీపీని తగ్గించడంతో పాటు గుండె ఆరోగ్యానికి కూడా పనిచేస్తుంది. ఇంకా అంతేకాదు ఏకాగ్రత, జ్ఞాపక శక్తిని పెంచడంతో పాటు పంటి నొప్పిని కూడా తగ్గిస్తుంది. అందుకే ఈ రెండింటిని పొడి రూపంలో సూప్లు, టీలు, కాఫీలు ఇంకా పండ్ల మీద చల్లుకొని తినవచ్చు. అయితే పావు లేదా అర స్పూన్కి మించకూడదు. సో దీని ప్రభావం అనేది అంతకంటే ఎక్కువైతే ప్రమాదానికి దారి తీయవచ్చు. సో చూసుకొని మీరు మితంగా దీన్ని తీసుకోవాలి. సో ఇప్పుడు ఈ జాజికాయ పంటను ఎలా సాగు చేయాలి? సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని స్టెప్ బై స్టెప్ వివరిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ జాజికాయను ఫుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాదు, ఆయుర్వేదం, కాస్మెటిక్స్, మెడిసిన్స్ లో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇప్పుడు ఈ జాజికాయ పంటను సాగు చేయడానికి ఎలాంటి వాతావరణం ఉండాలి తెలుసుకుందాం, చూడండి. ఈ పంట సాగుకు 20 డిగ్రీల నుంచి 30 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉండి 5.5 నుంచి 6.5 భూమి pH లో ఉన్న నేలలు అవసరమవుతాయి. నేలలు అంటే అసలు ఎలాంటి రకమైన నేలలు కావాలి చూద్దాం. బాగా ఎండిపోయిన సారవంతమైన ఇసుక లోమ్ లేదా ఎర్రటి లాటరైట్ నేలలు ఈ పంట సాగుకు చాలా బాగా అనుకూలంగా ఉంటాయి. సో ఇలాంటి రకమైన నేలలు ఉన్న ప్రదేశాల్లో ఈ పంట సాగుని చేస్తే మంచి దిగుబడి, దానికి సంబంధించి మంచి ఆదాయాన్ని పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ పంట సాగుకు నీటి అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా వేసవిలో, అది కూడా పొడి నేలల్లో అయితే క్రమం తప్పకుండా నీరు ఇవ్వాలి. సో ఇలా క్రమం తప్పకుండా ప్రతిరోజు నీటిని ఇవ్వాలి అంటే దానికి డ్రిప్ సిస్టమ్ అనేది చాలా అనువుగా ఉంటుంది. కాబట్టి ఈ పంట సాగు చేసే వాళ్ళు ఎవరైనా
ఎవరైనా సరే ఎక్కువ మంది డ్రిప్ సిస్టమ్ ను మాత్రమే ఎక్కువగా వాడతారు. కాబట్టి మీలో ఎవరైనా ఈ పంట సాగును చేయాలి అనుకుంటే గనక మీరు పంటను రెడీ చేసే ముందు డ్రిప్ పైప్లను పరుచుకోండి. ఇప్పుడు ఎరువుల గురించి తెలుసుకుందాం. ఈ పంట సాగుకు సేంద్రియ ఎరువులు చాలా ఎక్కువగా ఉపయోగపడతాయి. సేంద్రియ ఎరువులు అంటే మనకు తెలుసు కదండి, ఆవు పేడ, మేకల ఎరువు, ఇంకా గోమూత్రం, ఇలాంటివి మాత్రమే కాకుండా జీవామృతం, పంచగవ్య, ఇలా చాలా రకాలు ఉన్నాయి. ఒకటి కాదు, సేంద్రియ ఎరువులు అంటే చాలా రకాలు ఉన్నాయండి. లిక్విడ్ కావచ్చు, లేకపోతే ఘన రూపంలో ఉండవచ్చు. సో ఇవన్నీ అన్నట్లు. ఇవి కాకుండా ఎక్స్ట్రాగా NPK ఎరువులను ఉపయోగించాలి. దానికి కూడా ఒక పరిమాణం ఉంటుంది, అది చెప్తాను చూడండి. ఫస్ట్ ఈ NPKల గురించి వివరిస్తాను చూడండి. N అంటే నైట్రోజన్, P అంటే ఫాస్ఫరస్, K అంటే పొటాషియం. సో వీటిని ఒక పరిమాణం ఉంటుందన్నమాట. ఆ పరిమాణంలో పంటలకు చల్లుకుంటే మొక్కలు బలంగా ఎదిగి మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ NPK ఎరువులను ఒక ఏడాదికి ఒక హెక్టార్ పొలంలో 90:40:120 నిష్పత్తిలో వేసుకోవాలి. ఇదంతా బానే ఉంది. అసలు పెట్టుబడి ఖర్చు ఎంత అవుతుందనే కదా ఆలోచిస్తున్నారు. చెప్తాను చూడండి. ఈ పంట సాగుకు ఏడాదికి 1,50,000 రూపాయల నుంచి 2 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఈ పంట సాగుకు భూమిని మనం సిద్ధం చేసే దగ్గర నుంచి డ్రిప్ కావచ్చు, ఇంకా రకరకాల ఎరువులను వేయటం కావచ్చు. సో వీటన్నిటికి సంబంధించి మనకు 2 లక్షల వరకు అయితే ఖర్చు వస్తుంది. అంతేకాదండి, ఈ పంట సాగుకు గవర్నమెంట్ నుంచి కూడా ఆసరా లభిస్తుంది. సో సబ్సిడీ రూపంలో మీకు కొంత అమౌంట్ కూడా వస్తుంది. దీనికి ఒక స్కీమ్ కూడా ఉంది, అదేంటో చెప్తాను చూడండి. MIDH, మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్. సో ఇలాంటి పథకాల ద్వారా సుగంధ ద్రవ్యాల పంట అభివృద్ధి కార్యక్రమాల కింద సబ్సిడీలో అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ కవరేజ్ అనేది రాష్ట్రాన్ని బట్టి మారుతూ ఉంటుంది. అంటే ఒక్కో రాష్ట్రంలో ఒక్కో షరతులు ఉంటాయి, ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా ఆ అమౌంట్ అనేది డివైడ్ చేస్తూ ఉంటారు. అంతేకాదండి, కిసాన్ క్రెడిట్ కార్డ్. ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ గురించి ఈ మధ్యనే బడ్జెట్ లో నిర్మలా సీతారామన్ గారు ఒక విషయాన్ని కూడా చెప్పారు. అది చాలా మంచి విషయం, రైతులకు చాలా ఉపయోగపడే విషయం. అదేంటంటే ఆల్రెడీ కిసాన్ క్రెడిట్ కార్డ్ నుంచి రైతులు 3 లక్షల వరకు లోన్ ని తీసుకోవచ్చు. అయితే ఆ పరిమితిని కేంద్ర ప్రభుత్వం పెంచింది. 3 లక్షల నుంచి 5 లక్షల వరకు ప్రతి ఒక్క రైతు, అర్హులైన ప్రతి ఒక్క రైతు రుణాన్ని తీసుకోవచ్చు, అది కూడా అతి తక్కువ వడ్డీతో. సో ఇక్కడ కూడా ఈ పంట సాగులో కిసాన్ క్రెడిట్ కార్డ్ ని ఉపయోగించి ఈ పంట సాగును మొదలు పెట్టవచ్చు. దీనికి 7% కంటే తక్కువ వడ్డీ ఉంటుంది. ఆల్రెడీ నేను అసలు ఈ వడ్డీ ఎలా వ్యారీ అవుతుంది, ఎంత ఉంటుంది, ఒక సంవత్సరం తర్వాత ఎంత అవుతుంది, ఎప్పుడు కట్టాలి, అసలు ఆ క్రెడిట్ కార్డ్ కి ఎలా అప్లై చేయాలి, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఆల్రెడీ నేను ఒక వీడియో రూపంలో షూట్ చేసి అప్లోడ్ చేశాను. సో ఆ వీడియో లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇంకా కామెంట్ బాక్స్ లో కూడా ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే మొక్కలు నాటిన 6 నుంచి 7 సంవత్సరాల తర్వాత దిగుబడి అనేది ప్రారంభం అవుతుంది. ఇప్పుడు ఎంత దిగుబడి వస్తుంది తెలుసుకుందాం చూడండి. పూర్తిగా పక్వమైన తోట నుంచి సంవత్సరానికి సగటున జాజికాయ 400 నుంచి 600 కేజీల దిగుబడి వస్తుంది. అంతేకాదండి, ఆల్రెడీ జాజికాయ, జాపత్రి అని రెండు ఒకే చెట్టు నుంచి వస్తాయని చెప్పాను కదా. సో ఇప్పుడు జాజికాయ టర్న్ అయిపోయింది. ఇప్పుడు జాపత్రి, రెండు ఒకేసారి దిగుబడి వస్తాయి. సో ఇప్పుడు జాపత్రి గురించి చెప్తాను చూడండి. సగటున ఒక ఎకరానికి 150 నుంచి 200 కేజీల జాపత్రి దిగుబడి కూడా వస్తుంది. సో అక్కడ 600 కేజీల జాజికాయ, ఇక్కడ 200 కేజీల జాపత్రి. సో దీని నుంచి మంచి ఆదాయం కూడా వస్తుంది. సో ఎంత ఆదాయం వస్తుంది టోటల్ గా, అసలు ఎంత ఏంటి అనేది క్లియర్ గా చెప్తాను చూడండి. వీటి ధర అనేది మీకు వచ్చిన దిగుబడి, వాటి నాణ్యత, వీటన్నిటి మీద బేస్ అయి ఉంటుంది. సో ఒక సంవత్సరానికి జాజికాయ, జాపత్రి నుంచి ఖర్చులన్నీ పోను 5 నుంచి 7 లక్షల రూపాయల వరకు నికర ఆదాయం వస్తుంది. సో నేను ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి, ఖర్చులన్నీ పోను అంటే మనం స్టార్టింగ్ పెట్టుబడి ఖర్చులు ఏవైతే పెడుతూ వస్తూ ఉంటామో వాటన్నిటిని తీసేసి 7 లక్షల రూపాయల వరకు నికర ఆదాయాన్ని పొందవచ్చు. సో ఇదంతా బానే ఉంది, దిగుబడి కూడా బానే వచ్చింది. కానీ మార్కెటింగ్ పెద్ద తలనొప్పే. అసలు ఇది ఎలా చేయాలి, వీటిని ఎలా అమ్ముకోవాలి, ఇది చెప్తాను చూడండి. ఈ జాజికాయ పంట దిగుబడి వచ్చిన తర్వాత మీరు వీటిని సుగంధ ద్రవ్యాల వ్యాపారులు ఉంటారు, వాళ్ళకి అమ్ముకోవచ్చు. ఇంకా అంతేకాదు, ఎగుమతిదారులు, స్థానిక మార్కెట్లు మరియు కామర్స్ ప్లాట్ఫామ్ లో వీటిని మీరు బాగా సేల్ చేసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో ట్రెండింగ్ లో ఉన్న ప్లాట్ఫామ్ కామర్స్ ప్లాట్ఫామ్. సో మీరు ఏ వస్తువైనా, ఎలాంటి రకాలైన పంటలైనా కావచ్చు, బిజినెస్ అయినా కావచ్చు, ఏదైనా సరే మీరు ఈ కామర్స్ ప్లాట్ఫామ్ లో అమ్ముకోవచ్చు. దానికి మీరు లిస్టింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో అర్థమైంది కదండి. ఈ జాజికాయ పంటను సాగు చేసి జాజికాయ, జాపత్రి రెండింటి నుంచి మంచి ఆదాయాన్ని పొందవచ్చు. సో మీలో కూడా ఎవరికైనా ఈ పంట సాగుకు ఇంట్రెస్ట్ ఉంటే, ఇప్పుడు నేను వీడియోలో చెప్పాను కదా, ఏవైతే
వాటికి వాతావరణం కావచ్చు అవన్నీ ఎలా ఉండాలో అవంతా సెట్ అయి ఉంటే గనక ఈ పంట సాగును చేసి మంచి ఆదాయాన్ని అయితే పొందవచ్చు. సో అర్థమైంది కదా, ఇది ఇవాళ మన అప్డేట్. ఇలాంటి మరొక సరికొత్త అప్డేట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్లో వ్యవసాయానికి సంబంధించి చాలా రకాల వీడియోస్ ఉంటాయి. ఒక్కసారి మన ఛానల్ పేజ్ ని విజిట్ చేసి చూడండి, మీకు కావాల్సిన సమాచారం తప్పకుండా లభిస్తుంది. అంతే కదండి, వీడియో చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకా మరొక వీడియో కావాలి లేదా ఏదైనా కొత్త ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అంటే కూడా కామెంట్ చేయండి. నేను దానికి సంబంధించిన మరొక వీడియో చేసి తప్పకుండా పోస్ట్ చేస్తాను. అంతే కదండి, ఫ్రీడమ్ యాప్ లో వ్యవసాయం, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్ ఈ మూడింటికి సంబంధించి చాలా రకాల కోర్సెస్ ఉంటాయి. అక్కడ ఎవరైతే అనుభవజ్ఞులైన రైతులు, వ్యాపారవేత్తలు, పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించి నాలెడ్జ్ కలిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మీకు కోర్స్ రూపంలో గైడ్ చేస్తారు. మీకు ఏమైనా డౌట్ ఉంటే మెంటార్ కనెక్ట్ అనే ఆప్షన్ తో వీడియో కాల్ రూపంలో కనెక్ట్ అయ్యి మీకు వచ్చిన ప్రతి చిన్న డౌట్ ని కూడా క్లియర్ చేసుకోవచ్చు. సో అర్థమైంది కదా, ఇంకెందుకు ఆలోచిస్తున్నారు? వ్యవసాయం, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్ వీటన్నిటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్ శిరీష.